దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనము ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుతున్నాను. ఇది మంచిది, మన రక్షకులకు దేవుని దృష్టికి అనుకూలమునదని అన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవం గల వారి ఉండవాలని నిశ్చయించుతున్నాను. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. చాలా దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించి కావలసిన భాగం పంచి ఇచ్చినట్లు చిన్న ప్రార్థన చేస్తుంది. ప్రేమ స్వరూపుడు మందండి, మీ పాదాలకు అనేక స్తుతులు, వందనాలు, స్తోత్రాలైనా మీ మహాదైన బట్టి ప్రేమ బట్టి మా ప్రభావ మీరు మమ్మల్ని ప్రేమించి నాయన మార్చి నెల అంతా కూడా మమ్మల్ని కాపాడి నెలాఖరులో నాయన ఈ రీతిగా మీ బిడ్డలంగా చిన్న మందుగా నీ మందుల్లో చేరి మీ పాదాలు చెంది ప్రార్థించడానికి సమకూర్చబడి ఉంటుందిగా తండ్రి. ఎంతవరకు మీరు చూపించి మీ బిడ్డలైనటువంటి వారిని మీరు తోడుకొని వచ్చి పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి చూపిన కొరకు అందరి కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్ది సమయం మా ప్రభావ నీ వాక్యాన్ని మా ప్రభావ మీ బిడ్డలతో పంచుకోవడానికి మీరే కృప చూపించండి. దేవా మీరు కార్యం చేయండి, చెవి గ్రహించి మనసు దయచేయండి. మేమందరం కూడా మనసు కలిగి ఏకాత్మ కలిగి నాయన మా ప్రభావ నశించిపోతుంటండి ప్రజల కొరకు, నాయన పతనమైపోతుంటండి ప్రజల కొరకు నాయన మేమందరం కూడా ఏకీవించి ప్రార్థించి మార్పెట్టి మీ ద్వారా ప్రతిఫలం పొందే కృపను అనుగ్రహించండి. ఎదురేకీభవించి భూలోకంలో వీటిని బంధిస్తే ఆ పరలోకంలో బంధిస్తానని చెప్పిన దేవుడు కనుక మీ పిల్లలంగా మేమందరం కూడా మనసు కలిగి ఏకాత్మ కలిగి నాయన మా చుట్టూ నశించిపోతుంటండి ప్రజల కొరకు ప్రార్థించి మార్పెట్టి మీ ద్వారా ప్రతిఫలం పొందే కృపను మాకు అందరికి ఇచ్చి నడిపించండి. మీ పరిపూర్ణ ఆత్మతో మమ్మల్ని అంతాన్ని నింపండి. మీ పరిశుద్ధ ఆత్మతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభిషేకించి నేను కొంత సమయం మా ప్రభావ మేము మీతో మీరు మాతో సంభాషించుకొని మిమ్మల్ని స్థుతించి ఘనపరిచి మహిమపరుచుకొని కృపను మాకు ఇచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ కృపల హస్తాలకి వచ్చిన బిడ్డలందరినీ రావాల్సిన బిడ్డల్ని నన్ను కూడా అప్పగించుకుంటూ మా ప్రభు యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరలోక తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ నా కొరకు వందనాలు చెల్లిస్తున్నానండి. కొద్ది సమయం మాత్రమే నేను వాక్యాన్ని ప్రకటించి మనం అందరం కూడా ప్రార్థన పూర్వకంగా ప్రార్థనలోనికి వెళదాం. ఎందుకంటే మనకి ఎక్కువ ప్రార్థన చేయాలి. మరి లోక పరిస్థితులు ఏమాత్రం కూడా మరి అనుకూలంగా లేవు కనుక ఈ భయంకరమైన దినాల్లో దుర్దినాల్లో జీవిస్తున్నట్టు మనం ఎక్కువగా ప్రార్థన పూర్వకంగా ముందుకు కొనసాగుదాం. మనం చదువుకున్నటువంటి దేవుని లేఖనాన్ని చాలా సార్లు మనం చెప్పుకున్నాం. మరోసారి ఈ మాటను మనం ధ్యానం చేసుకుని ప్రార్థనలోకి వెళదాం. చదువుకున్నాం చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాను. చాలా నిజంగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలో తిమోతికి రాస్తూ ఇక్కడ చూడండి మొదటి అధ్యాయంలోనే ఒక మంచి మాట ఉంటుంది చూడండి అమ్మా. 2వ వచనం చాలు అమ్మా. 2వ వచనం, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పారు. ఆయనది తండ్రి అనే దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. నిజంగా అపోస్తలుడైన పౌలు
తిమోతితో మాట్లాడుతుంటాడు. సత్యం ఏంటంటే, ఇక్కడ మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా ఈ లోకంలో మనం జీవించాలంటే, తిరిగి ఈ లోకంలో మనము నెమ్మదిగా బ్రతకాలంటే ఏం చెయ్యాలని అపోస్తలుడు పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడంటే, తిరిగి ఏం చేయాలంటండి, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించు. నిజంగా దేవుని పిల్లలంటే తిమోతితో మాట్లాడుతున్న సత్యం అంటే, మనం ఈ లోకంలో క్షేమంగా ఉండాలి, సజీవంగా ఉండాలి. అంతేకాకుండా దేవుని యందు మనం నమ్మకస్తులంగా జీవించాలి. జీవం గల దేవుడు ఏంటంటే యేసుక్రీస్తుని పేరంటే మన జీవితంలో మనం ఈ లోకంలో సుఖంగా బ్రతకాలి అని చెప్పి మనం ఉండాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడంటే, ముందుగా మనుషులందరి కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంట. నాకు అందుకే మంచి మాట ఏంటంటే, ఎఫెసీ పత్రిక 5:15 ఏమంటాడు చూడండి, దినములు చెడ్డవు కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానం వలె కాకుండా జ్ఞానం కలిగి నడుచుకోమని అపోస్తలుడు పౌలే ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఎఫెసీ సంఘం కూడా మరి దినాలు ఎంత భయంకరంగా ఉన్నో గుర్తించలేని పరిస్థితుల్లో నిజంగా పౌలు ఆయా స్థలాలకు వెళ్ళి సంఘాలు స్థాపించి వారి ఆత్మీయతలు ఏమాత్రం కూడా దిగజారిపోకుండా, ఆత్మీయతలు ఏమాత్రం కూడా లోకసంఠ పరిస్థితులు పడిపోకుండా వారు బలపరచబడి స్థిరపరచబడి దేవుని కొరకు వారు యథార్థంగా జీవించాలనే ఆలోచన కలిగి అపోస్తలుడు పౌలు సంఘాలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇక్కడ తిమోతిని హెచ్చరిక చేయడమే కాకుండా ఎఫెసీ సంఘంలో ఉంటుంటే దేవుని పిల్లలంటే వారిని కూడా హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే దినాలు చాలా భయంకరంగా ఉన్నవి కనుక మీరు దేవుడు మీకు ఇచ్చినటువంటి సమయాన్ని ఏమాత్రం కూడా దుర్వినియోగం పరచవద్దు. మీకు ఇచ్చిన సమయాన్ని లోకసంఠ పరిస్థితులకు కానీ, లేకపోతే లోకసంఠ కార్యక్రమాలకు కానీ, లోకసంఠ పరిస్థితులకి ఏమాత్రం కూడా మీరు వెళ్ళిపోకుండా దినాలు భయంకరంగా ఉన్నాయనంటే సత్యాన్ని గుర్తెరిగి వారి కొరకు మీరు ప్రార్థన చేయవలసిన బాధ్యత మీ మీద ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒకప్పుడు అజ్ఞానంగా జీవించారు, ఒకప్పుడు అజ్ఞానంగా బ్రతికారు, ఒకప్పుడు అజ్ఞానంగా లోసంటే పరిస్థితిలో మీరు నశించిపోయారు. కానీ దేవుడు రక్షించుకున్నది, మిమ్మల్ని వెలిగించుకున్నది, మిమ్మల్ని తిరిగి భయంకరమైన పరిస్థితుల నుండి విడుదల చేసింది. ఎందుకంటే మీరు లోకానికి తిరిగి మరి ఏ రీతిగా ఉండాలంటే లోక పరిస్థితులు గమనించి మీరు అజ్ఞానులుగా కాకుండా జ్ఞానం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన బాధ్యత మీ మీద ఉన్నదని అపోస్తలుడు పౌలు ఎఫెసీ సంఘాన్ని పదే హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి సమయంలో దేవుని పిల్లలంగా లోక పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయో మనం ఒకసారి గమనించుకొని నిజంగా పరిస్థితులు అర్థం చేసుకుని దేవుని పిల్లలంగా దేవుడిచ్చినటువంటి సమయాన్ని ఏమాత్రం కూడా మనం దుర్వినియోగపరిచే వారంగా ఉండకూడదు అంటే సత్యాన్ని కూడా ఈ రాత్రి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం సంపూర్ణ భక్తియు మాన్యత అంటే లోకసంఠ పరిస్థితులు ఏమి కూడా లోకసంఠ మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, క్రియల్లో కానీ, నడవడిలో కానీ లోకం ఏ రీతిగా వెళ్ళినప్పటికీ దేవుని పిల్లలుగా మారు మనసు పొంది బాప్తిసాలు తీసుకుని దేవుని పిల్లలని చెప్పుకుంటుంటాను. మన జీవితాల్లో నిజంగా లోక పరిస్థితులు ఏ రీతిగా ఉన్నవో గమనించుకొని మన జీవితాల్లో సంపూర్ణ భక్తి మాన్యత నెమ్మదిగా ఈ లోకంలో మనం బ్రతకాలంటే తిరిగి మనుషులందరి కొరకు కేవలం మన జీవితాల్లో మన కొరకు చేసుకోవడం కాదు, తిరిగి మన చుట్టూ నశించిపోతుంటే ప్రజల కొరకు ప్రార్థించే బాధ్యత నీ మీద, నా మీద, మన అందరి మీద ఉన్నది. అందుకని ప్రభు వారు సిలువకు వెళ్లే ముందు శిష్యులైనటువంటి వారిని పిలిచి తిరిగి నువ్వు శోధనలో ప్రవేశించుకుంటూ నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటాడు. కనుక మీరు శోధనలో మన ముందు భయంకర శోధన రాబోతుంది. చూడండి ఆ మాట ఎక్కడున్నదంటే చూడండి, లోకా సువార్తలు అనుకుంటాను, లోకా సువార్త 20 చదువరా. శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి
ఆ ఎన్ని అధ్యాయం చదువుతున్నావురా? 22. తర్వాత మంచి మాట ఉంటుంది. యేసుప్రభు వారు తన శిష్యులైనటువంటి వారిని తీసుకొని వెళ్ళి మీరు మీ పేతురు, యోహాను, యాకోబుని తీసుకొని వెళ్ళి మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి అని చెప్తాడు. చూడండి, మెలకువగా ప్రార్థన చేయమని. లూకాసు వార్త 22. అదే అదే అదేనమ్మా, అదే లోకాసు వార్త కదమ్మా. అలాగే అలాగే. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఎక్కడికి వెళ్ళారంటండి? ఒలీవల కొండకు వెళ్ళి శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళేది. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి ఎంత దూరం వెళ్ళారంటండి? రాతి వేట దూరం వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధించుగాకని ప్రార్థన చేశాను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించున్నారు? శోధనలో ప్రవేశించకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని. చూశారండి, నిజంగా యేసు ప్రభు వారు మరి సిలువ వేయబడే ముందు శిష్యులైనటువంటి వారిని తీసుకొని పేతురు, యోహాను, యాకోబు, అంతేకాకుండా తిరిగి అందరూ వీళ్ళందరూ కూడా తీసుకుని వెళ్ళి మీరు ఇక్కడ నిలుచుండి ప్రార్థన చేయడని చెప్పి రాతి వేట దూరము ఆయన వెళ్ళి ఒంటరిగా ఆయన చెమట ఏ రీతిగా మారిందంటండి? రక్త బిందువుల వలె మారిందంటండి. అంతగా కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో మరి తండ్రి అంటాడు, దేవుడు మనందరి కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టడానికి ముందుగా దేవుని సన్నిధిలో చేరి తండ్రికి ప్రార్థన చేసినటువంటి వారు తండ్రికి ప్రార్థన చేయటమే కాకుండా ఏమని చేస్తున్నారంటే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అది నా ఇష్టం కాదు కాబట్టి, అది నా ఇష్టం కాదు కనుక నీ చేతనే నా పట్ల సిద్ధింప చేయమని చెప్పి దేవుని సందులో యేసు ప్రభు వారు ప్రార్థించినటువంటి పరిస్థితి. శిష్యులు ఏంటంటే వారిని కూడా ప్రార్థన చేయమని చెప్పి రాత్రి దూరం వెళ్ళారు, కానీ వారు ప్రార్థన చేస్తారండి? ప్రార్థన చేయలేదు. వాళ్ళు నిద్రించినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మన కుటుంబాలు ఏదైనా సమస్య ఉన్నదనుకోండి, సమస్య ఉన్నప్పుడు తిరిగి మన ఇంట్లో వాళ్ళు ఏమాత్రం కూడా నెమ్మది లేనటువంటి పరిస్థితిలో ఉండి అంతేకాకుండా తిరిగి ఆ యొక్క సమస్య కొరకు ఎంతగానో కన్నీరు కార్చి నిద్రపోకోకుండా తిరిగి మెలుకోకుండా ప్రార్థన చేసేవారు ఉంటాం. కానీ ఇంట్లో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి భారం ఇంకా బయట ఉన్నటువంటి వారికి ఇప్పుడు చెప్పడం చూడండి.
ఎవరికైనా నాకే ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, తిరిగి నా ఇంట్లో వారికి ఉన్నటువంటి వేదన, ఇప్పుడు నా కుమార్తె అల్లుడు వారికి ఉన్నటువంటి వేదన మిగిలినటువంటి వారికి ఉండదు సరికదా, ఆ భారం వాళ్ళకి ఉండదు. అందుకని శిష్యులు కూడా మీరు శోధనలో అంటే రాబో కాలం ముందు భయంకరమైన శోధనలు మీ మీదకి రాబోతున్నాయి కాబట్టి మీరు వెళ్ళిపోకుండా ప్రార్థన చేయమని శిష్యులు ఏంటంటే వాళ్ళు చెప్తే వారు ఏమాత్రం కూడా వెళ్ళిపోకుండా ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన రాజుగారి దూరం వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళా తిరిగి ఆ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి పనులు భారముగా ఉన్నమాట. కనుక నిజంగా యేసు ప్రభు ఎంతగానో నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒకటే చెప్పి దేవుని దోత వచ్చంట ఏం చేసిందంటండి, ఆయన ప్రార్థన చాలించిన తర్వాత ఏం చేసిందా అండి చూడండి. నిజంగా ఆయనను బలపరిచినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే పొందబోయే ఆ భయంకరమైన శ్రమ మరి యేసు ప్రభు వారికి తెలుసు కనుక ఆ పరిస్థితి అంతా కూడా తను గ్రహించేటువంటి వాడుగా ఉంది. హృదయం అంతా ఎంతో వేదనతో నింపబడిన పరిస్థితిలో ఉన్నారు. ఇది ఏమైనా మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి ఆలోచన నెరవేర్చడానికి ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు కనుక ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని బలిగా మరి సమస్త మానవాళి కొరకు అంతేకాకుండా పాపులను రక్షించడానికి ఆయన క్రీస్తుగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ లోకానికి రావడమే కాకుండా తిరిగి సిలువలో ప్రాణం పెట్టి తన అమూల్యం రక్తాన్ని కడిపేందు వరకు మనకి ప్రార్థన చేసినప్పుడు తన చెమట ఏరుగా మారిందంటండి, రక్త బిందువుల వల్ల. చూడండి ఎంత వేదన కలిగి యేసు ప్రభు వారు సమస్త అంటే మన కొరకే కాదు కానీ సమస్త మానవాళి కొరకు, జాతి భేదము, కుల భేదము, మత భేదము, రంగు భేదము, ఇటువంటి భేదం లేకుండా సమస్త మానవాళి కొరకు ఆయన ఏరుగా మరి ప్రాణం పెట్టారు. దేవుని లేఖనం ద్వారా మనం బయటపరచాలి. అందుకనే మంచి మాట ఏంటంటే మరి దేవుడు లోకం ఎంతో ప్రేమించాను. ఎందుకంటే కేవలం క్రైస్తవులనే కాదు కానీ లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన ప్రేమించి తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక దేవుని ప్రేమ మన జీవితాల్లో నిజంగా ఈ లోకంలో మనం సుఖంగా, క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా మన జీవితాలు కొనసాగించాలి. లోక పరిస్థితులు చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాం కనుక ఈ భయంకర దినాలు, ఈ దుర్దినాలు దేవుని వెంటనే మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా ఈ లోకంలో బ్రతుకుచు, అంతేకాకుండా దేవునికి మహిమార్థంగా మనం అందరూ ముందు కొనసాగాలి అని అంటే మనం ఎక్కువగా ప్రార్థన చేసే బాధ్యత మన మీద ఉన్నదని కూడా అపోజినటువంటి పౌలు తిమోతి ద్వారా మనం హెచ్చరిస్తూ ఉన్నారు. చూడండి మరోసారి ఆ మాట చూద్దాం. మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుతున్నాను. ఇది మంచిది, మన రక్షకుడము దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. కనుక నిజంగా దేవునికి అనుకూలమైనగా మనం ఈ లోకంలో బ్రతకాలి అని అంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అంతేకాకుండా యాకోబు పత్రికలు కూడా ఒక మంచి మాట చెప్తారు. చూడండి యాకోబు పత్రిక యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి చదువుతాం. చూడండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛలుంది కదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు, నరహత్య చేదురు, మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు గాని
దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. చూసారండి, నిజంగా ప్రవక్త ఏంటంటే యాకోబు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేయడానికి వస్తున్నారు, కానీ ఏమేమి ఉన్నాయని చెప్తున్నాడు అంటే, మీలో యుద్ధములను పోరాటములు కూడా ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా మీ హృదయాల్లో ఉన్నవి కనుక మీరు సరైన రీతిగా ప్రార్థన చేసే పరిస్థితులు లేవు కనుక మీరు అడుగుతున్నారు కానీ మీకేమీ దొరకట్లేదు, ఆశిస్తున్నారు కానీ మీకేమీ కూడా దొరకట్లేదు. ఎందుకంటే మీరు సరైన హృదయంతో మీరు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయట్లేదు. అంతేకాకుండా మీరు అడిగేది మీ భోగములతో దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకు ఏమీ కూడా దొరుకుట లేదు అనేటువంటి సత్యాన్ని కూడా ప్రవక్త ఏంటంటే యాకోబు చెప్తున్నాడు. కనుక మనం దేవుని సన్నిధిలో ఏంటంటే మన జీవితాల్లో ఏ ఉద్దేశంతో అడుగుతున్నామో, ఏ ఆలోచన కలిగి మనం అడుగుతున్నామో, దురుద్దేశంతో అడిగితే ఏ మాత్రం కూడా మనకు దేవుడు అనుగ్రహించిన వాడు కాదు. కానీ దేవుని సన్నిధిలో ఏంటంటే మనం అడుగుడి నీకు ఇస్తాను, ఎదుగు వెతకుడి నీకు దొరుకుతాను, తట్టుడి నీకు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. కనుక ఏ మాత్రం కూడా దురుద్దేశంతో అడిగేవారుగా కాకుండా మనలో లోపాలు, ఎటువంటి లోపాలు, అవిధేతులు, దేవునికి ఇష్టం కాని స్వభావం ఏదైనప్పటికీ మనం దాన్ని తీసివేసుకుని సరి చేసుకుని దేవుని సన్నిధిలో నిష్కల్మషమైన హృదయంతో, అందుకనే మీరు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయమంటాడంటే, నీ గదిలోనికి వెళ్ళి తిరిగి నీ రహస్యమందులంటే రహస్యమందుల నీ తండ్రికి ప్రార్థన చెయ్యి, రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. కనుక అడిగే విషయంలో కూడా దురుద్దేశంతో అడిగేవారిని మనం కాకోకుండా తిరిగి నిష్కల్మషమైన మా మనసుతో అంతేకాకుండా మంచి హృదయాలతో దేవుడి సన్నిధిలో చేరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థనకు దేవుడు జవాబు. ఇప్పుడు చూడండి, దానియేలు కూడా ప్రార్థన చేశాడు కదండి. దానియేలు ప్రార్థన చేసినప్పుడు తనకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు. ఏ రీతిగానైనా దానియేలు సంహరించాలనే ఆలోచన కలిగి దాని మీద నింద మోపాలైన ఆలోచన కలిగి ఎంతో మంది శత్రువులు అయినటువంటి వారు, అధికారులు అయినటువంటి వారు దానియేలు మీద నిందపోవడానికి ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దానియేలు మనుషులకి ఎవరికి కూడా భయపడకుండా దేవుని సన్నిధిలో జన్మనకు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడంటండి, యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మరి ప్రార్థన చేసినప్పుడు నిజంగా వాళ్ళు శత్రువులు అయినటువంటి వారు ఇంటికి ఏ రీతిగానైనా దానియేలు చంపాలనే ఆలోచన కలిగి ఆయన ఉన్నటువంటి పదవులను తొలగించాలని ఆ దురుద్దేశంతో వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కేవలం మనుషులకు భయపడకుండా దేవుడికి మాత్రమే భయపడి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దేవుని సన్నిధిలో చేరి అతను ప్రార్థన చేసినటువంటి పరిస్థితి. కనుక నిజంగా మరి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించాడు కనుకనే భయంకర సింహాలు కూడా ఏమాత్రం కూడా మరి దానియేలుకి ఎటువంటి హాని చేయకుండా దేవుడు ఏం చేశాడండి, సింహాల నోళ్ళు ఉంచాడు. కనుక దేవుని పిల్లలంగా మనం కూడా అట్టి నిష్కల్మషమైనటువంటి హృదయంతో ప్రార్థన చేస్తే మన చుట్టూ ఉన్న శత్రువులు ఎంతో మంది మనకు ఉంటారు. మనం ఏ రీతిగానైనా మరి మన మీద నింద మోపాలని, ఏ రీతిగానైనా వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, బైబిల్ పెట్టుకుని వెళ్తున్నారు, వీళ్ళ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి అని చెప్పి మన మీద ఎటువంటి ఏదో విధంగా నింద మోపాలని లోపల ప్రజలు ప్రయత్నం చేసినప్పటికీ కానీ మన పక్షం ఉన్నట్టు దేవుడు గొప్పవాడు కనుక నిజంగా దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు కనుకనే సూర్యుడైనటువంటి గొలియాతుని హతమార్చడానికి దేవుడు శక్తినిచ్చాడు. కనుక ఈ యొక్క రాత్రి సంఘంలో దేవుని పిల్లలు దేవుని సంఘంలో చేరాం. మనం ఈ లోపల సంపూర్ణ మాంతే కలిగి నెమ్మదిగా ఈ లోపల సుఖంగా బ్రతకాలి. నిజంగా పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయో మనం గడిచిన దినాల్లో దైవ సేవకుల్ని ఏ రీతిగా మరి శ్రమలు పెట్టారు, ఏ రీతిగా మరి చిత్రహింసలు చేశారు, అంతేకాకుండా ప్రాణాలు కూడా తీసినటువంటి పరిస్థితి మనం చూసాము. అంతేకాకుండా వార్తల్లో విన్నాం, నడిచిన ఈ యొక్క సెల్లో కూడా మనం చూడగలిగినాం. కనుక అటువంటి భయంకర పరిస్థితుల్లో జీవిస్తున్నాం. కనుక ఈ యొక్క దేవుని కృప చూపించి మన పట్ల ఆయన దయ చూపించి 2026 సంవత్సరం 3వ నెలలో దేవుడు మనల్ని ఎంతవరకు ప్రవేశపెట్టి ఇంకా 2-3 రోజుల్లో
3వ నెల కూడా అయిపోతుంది, 4వ నెలలో మనం ప్రవేశిస్తాం కనుక అటువంటి ప్రవేశించే దేవుని పిల్లలు మనము ఏ రీతిగా ప్రార్థన చేయాలో అపోస్తలుడైన తిమోతిని హెచ్చరిక చేస్తున్నట్లుగా రాత్రి సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. కనుక మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా మనం ఈ లోకంలో బ్రతికే నిమిత్తం మనం అందరం కూడా దేవుని సన్నిధిలో మనుషులందరి కొరకు ప్రార్థన చేద్దాం, రాజుల కొరకు ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా మనకి అధికారులు అయినటువంటి వారు కూడా మంచి పరిపాలన చేసేలాగా వారి కొరకు ప్రార్థన చేయడానికి చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నదాన్ని సత్యాన్ని. అందుకే 2వ దినవృత్తాంతాల గ్రంథం, నేను రెఫరెన్స్లు చెప్పట్లేదు మరి చాలా అయిపోతుంది కనుక మరి 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము మరి 14వ వచనం అనుకుంటానండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి నన్ను వెదకి వారు ప్రార్థన చేస్తే వారి పాపాలే క్షమిస్తాను, వారి ప్రార్థన ఆలకిస్తాను, వారి పాపాలు క్షమిస్తాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. అనగా వారి దేశాన్ని స్వస్థపరచడమే కాకుండా ఏమైతే అడుగుతామో వాటన్నింటినీ కూడా దేవుడు మనకి దయచేసేవాడుగా ఉన్నాడు. కనుక ఈ రాత్రి సమయంలో ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని గ్రహించుకొని ప్రతి ఒక్కరు కూడా మరి లోక పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయో మనకు అందరికి తెలుసు, వార్తల్లో వింటున్నాం. కనుక మనం అందరం గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయవలసిన దాని బాధ్యత మన అందరి మీద ఉన్నదంటే ఆ రీతిగా ప్రార్థన చేయడానికి ఆ రీతిగా మొరపెట్టిన. అందుకే మంచి మాట, నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. కాబట్టి ఉత్తరం ఇచ్చే శక్తివంతుడు ఏంటంటే దేవాదేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మన పక్షాన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థనకు ఆయన ప్రతిఫలము దయచేసే దేవుడు. కనుక అడుగుడు ఇస్తాను, వెతకుడి మీకు దొరుకుతాను, కట్టడి మీకు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. కనుక నిష్కల్మషమైన హృదయాలతో మనం దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించి మొదలుపెట్టి దేవుని ద్వారా ప్రతిఫలం పొందుకోవడానికి మనం హృదయాలు సిద్ధపరచుకున్నాం. అట్టి కృపను మన అందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ఒకరొకరు ప్రార్థన చేయండి. మరి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయో